వెల్కమ్ టు ఎంబీటీ అండి. లాస్ట్ టైం మనం లాస్ట్ మంత్ మా బ్యాచ్‌లోని మేము అనౌన్స్ చేయడం జరిగిందండి. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్‌లు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి ఫ్రీగా నేర్పించడం గానీ, అందరు స్టూడెంట్స్‌తో పాటు ఈక్వల్‌గా చూడడం గానీ, అన్నీ ఒకలా ఉంటాయి. అలాగే వర్క్ కూడా ప్రాపర్‌గా నేర్పించి పంపిస్తామని చెప్పాం. మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అందరితో పాటు ఈక్వల్‌గానే చూసామా లేదా? అయితే నేను ఫ్రీ ఇచ్చాను అన్న మాట అనడం కూడా మాది ఒక రకంగా చెప్పడం అంటే తప్పే అది. మేము ఏంది అంటే మా ఆలోచన ఏంది అంటే, మరీ ఇబ్బందిగా నడవలేకుండా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఎవరికైనా గానీ, వేరే పని చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. అవును. కాబట్టి ఈ వర్క్ అయితే కొంచెం బావుంటది. కూర్చొని చేసుకోవచ్చు కదా! అన్న ఉద్దేశంతోని మేము ఆ ఆఫర్ అన్నది పెట్టడం జరిగిందన్న. అంతేగాని పర్సనల్‌గా మళ్ళీ మీరు అంటే ఎవరైనా వ్యూవర్స్ గానీ, మీరు గానీ అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. అంటే నేను మీతో ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఎవరైతే మీలా కొంతమంది ఇబ్బంది పడుతున్నారో, అంటే కొంతమందికి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, నేర్చుకోవడానికి అవకాశం ఉండకపోయిండొచ్చు. మిగతా వాళ్ళంటే ఏదో రకంగా కొంచెం గట్టిన అవ్వగలుగుతారు. ఇలాగ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం ఏదో రకంగా హెల్ప్ చేస్తే, వాళ్ళు నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఇంకొంతమందికి నేర్పిస్తే వాళ్ళకి కొంచెం ప్లస్ అయితదన్న ఉద్దేశంతోనే మేము ఇది చేయడం జరిగిందన్న. అవును. అయితే మీరు జాయిన్ అయిన కాడి నుంచి మేము ఎలా ట్రీట్ చేసాము, ఎలా నేర్పించాము, అలాగే మీ పేరు, మీ ఊరి పేరుతో చెప్పండి. నా పేరొచ్చి వరప్రసాద్ బాబు. మా ఊరు యానం దగ్గర చిన్న విలేజ్ పొలమూరుపాడని. యానానికి 10 కిలోమీటర్స్ దూరం. ఇలాగా నేను ఒక రోజు నైట్ చూసాను వీడియో. సార్ పెట్టిది ఫాలో కొడితే నాకు నైట్ 11:30కి వచ్చింది. వచ్చిన వెంటనే బుజ్జి సార్‌కి ఫోన్ చేశాను 11:30కి. ఇలాగా సార్ వీడియో చూసానండి అంటే, మీరు రండి అనేసి సార్ చెప్పారు. వచ్చిన వెంటనే రిసీవింగ్ కూడా అలాగే చేసుకున్నారు. చాలా బాగా చెప్పారు. ఇంతకుముందైతే నాకు థియరీ తెలిసేది కాదు. కీప్యాడ్ ఫోన్‌లో ఓన్లీ చేసేవాడిని. ఇప్పుడు కూడా కొంచెం నేను చేసుకోవాలన్న నమ్మకం అయితే ఉంది. ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరినీ ఒకలాగే ట్రీట్ చేశారు. వేరియేషన్ అయితే ఏమీ లేదు. చాలా బాగా చూశారు. అందరిని కూడా పేరు పేరున చేయగలుగుతున్నారో లేదన్నది వచ్చి దగ్గరికొచ్చి మేము ఒకవేళ అడగకపోయినా సరే వచ్చి నువ్వు చేయగలుగుతున్నావా రాలేదని చెప్పేసి అడగడం జరిగింది. మీకు వచ్చే వరకు కూడా అలాగే నేర్పిస్తూనే ఉన్నారు. అలా మీ వచ్చే డౌట్లు వరకు గానీ ఏదైనా క్లియర్. ఏదైనా డౌట్ అడిగినా సరే వెంటనే వచ్చి చెప్పడం కూడా జరిగేది. వెంటనే రికవరీ కూడా జరిగేది. అలాగే మీకు ఆన్ బోర్డ్స్ ఇచ్చారన్నా, డెడ్ బోర్డ్స్ ఇచ్చారా? ఆన్ బోర్డ్స్ ఇచ్చారు. ఆన్ బోర్డ్స్ మీద అన్నీ చేసాం. అలాగే మీకు ప్రతి సెక్షన్ కూడా స్కెమాటిక్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేయాలి, అవును. అలాగే ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, అవును. అలాగే మీరు తీసుకొచ్చిన సెట్లే తీసుకొని లైవ్‌లోనే విని థియరిటికల్‌గా ఏదైతే చెప్తున్నామో ప్రాక్టికల్‌గా అది చేసి చూపించడం జరిగింది. చేసి చూపించారు లైవ్‌లో. ఇక్కడి నుంచి అయితే మాకు ఒక ప్రాబ్లం అన్నది తొందరగా చేయడానికి అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ థియరీ అన్నది నాకు తెలీదు ఇంతకుముందు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మొత్తం థియరీ తెలిసింది. వచ్చిన దాంతో మీరు వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అన్నది తెలుస్తుంది. అవును సార్. తెలియనిది ఏదైనా కానీ మనకు అప్డేట్ క్లాసులు ఉంటాయి, ఆ టైంలో వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే అలాగే లేదు కొంచెం డౌట్గా ఉంది ఫస్ట్ నుంచి విందామంటే మొత్తం టోటల్ బ్యాచ్ కూడా రావచ్చండి. అలాగే అది సార్. అయితే మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ఆప్షన్ ఉంది సార్. దారిలో స్పీడ్గా ఉన్నవాళ్ళు, క్యాచ్ చేయగలిగే వాళ్ళు వర్క్ బాగానే చేసుకుంటూ వెళ్తారు. ఎవరన్నా స్లోగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాది నేర్పించాం అయిపోయింది వెళ్ళిపోండి అన్నది మన దగ్గర కాన్సెప్ట్ ఉండదండి. ఎంతవరకు అయితే నేర్చుకున్నారో అది వెళ్ళి బయట మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి చేయలేనిది వచ్చి నేర్చుకోవడం ఒక విధానం. ఏదన్నా బాగా ట్రబుల్ పడుతున్నారంటే రెండోసారి వినడం రెండో విధానం అన్న. లేదు నాకు అన్నీ బాగానే వస్తున్నాయి, నేను అన్నీ చేయగలుగుతున్నా, డబుల్ డెక్కర్ సిపిఐ వేయలేకపోతున్నా, నాకు అదొక్కటే ప్రాబ్లం ఉందంటే డబుల్ డెక్కర్ సిపిఐకి వచ్చి నేర్చుకోవడం ఒక విధానం. నాకు సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది, నాకు యూఎఫ్ఐ కానీ ఈజీ జెడాక్ కానీ నేను సరిగా చేయలేకపోతున్నాను అనుకుంటే అది ఆ టైంలో వచ్చి నేర్చుకునే విధానం ఒకటి ఉంటుంది. అంటే 5 డేస్ది ఉంటుందండి. అలాగే మనకి ట్రబుల్ షూట్ సెక్షన్ని మనం ట్రబుల్ షూట్ చేయడం కానీ, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు లైన్స్ చెక్ చేయడం కానీ ప్రాబ్లం ఉంది అనుకోండి, అలాంటివి 5 డేస్ అప్డేట్. మేము ఎప్పుడు ఏ అప్డేట్ పెట్టినా కానీ మీ అందరి గ్రూప్లో అనౌన్స్ చేస్తామండి. అలాగే. మీరు వెళ్ళిన తర్వాత ఏ డౌట్తో ఉన్నారో మీరు రాసుకుంటా ఉండండి. మీరు వచ్చిన తర్వాత ఆ డౌట్లు అడగండి, ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను. అలాగే మీరు తీసుకొచ్చిన సెట్లో నేను నేను చెప్పిందే చేసి చూపిస్తాను. మీకు అప్పుడు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. మీ బ్యాచ్లో ఆల్రెడీ మీరు తీసుకొచ్చిన సెట్ల మీదే నేను థియరిటికల్గా చెప్తూ నేను ప్రాక్టికల్గా చేసి చూపించడం అన్నది జరిగింది. నేను అనుకునేది 100%లో మీరు 40-50% మీరు రీచ్ అయినా
మిగతాది మీరు వెళ్ళిన తర్వాత ఒక 20% యాడ్ అవుతుంది, మిగతా 30% అప్డేట్ క్లాసులకు రావడం వల్ల క్లియర్ అవుతుంది. మిగతాది ఏదైనా కానీ అప్డేట్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. ఓకేనా? అలాగే సార్. మీరు హ్యాపీనా సార్? హ్యాపీనే సార్. ఇది ఈ ఈ వీడియో నేను ఎందుకు తీయాలనుకుంటున్నా, నేనే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే అంటే ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతూ ఫిజికల్గా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మేము మాట ఇచ్చామంటే అది కంటిన్యూ అవుతుంది అన్న. ప్రతి నెల కూడా ప్రతి బ్యాచ్లో ఒకళ్ళని మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం. అయితే మన అందరి ముందు మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటి అంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఎవరికైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి మీరు కొంచెం మీ ద్వారా మీ సపోర్ట్తో వాళ్ళకి కూడా నేర్పించారనుకోండి, వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. అది మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం. ఓకేనా సార్? అలాగే సార్.